దేవుని పని కోసం త్యాగం చేసేవారిగా మనం ఉండాలి. నేను ఎప్పుడో చదువుకున్నట్లుగా ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక యవనస్తుడండి 25 సంవత్సరాల ప్రాయంలో ఆ ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండగా ఓసారి మిషనరీలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఇదిగో మన సంఘంలో నుండి, మన దేశంలో నుండి రెడ్ ఇండియన్స్ అనే భయంకరమైన ఆ క్రూరత్వం కలిగిన వారి మధ్యలోనికి ఎవరైనా మిషనరీగా వెళ్ళటానికి సమర్పణ కలిగిన వారు ఉన్నారా అని అంటే ఆ యవన ప్రాయంలో ఉన్న 25 ఏండ్ల వయసు కలిగిన డేవిడ్ బ్రైనార్డ్ అని ఆయన అంటున్నాడు, నేను వెళతాను. మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటున్నారు, అయ్యా మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు కదా, మన వంశ పారంపర్యంగా మనకి ఉబ్బసం ఉన్నది కదా, టీబీతో బాధపడుతున్నాం కదా, అయ్యా ఆ ప్రాంతంలో ఆ మంచుకి ఆరోగ్యం కుదుట పడదు కదా, ఎందుకు వెళ్తావు అని అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు, లేదు లేదు, దేవుని పని నేను చేస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు ఆ దేవుని పనిలోనే నేను ఉంటానన్నాడు. సమర్పణ చేసుకున్నాడు. మొత్తానికి వాళ్ళందరూ ఆయనను మిషనరీగా పంపించారు. పంపించితే ఆయన వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా ఒక 4 సంవత్సరాలు పనిచేశాడు. 29 సంవత్సరాల వయసులోనే మృతి పొందాల్సి వచ్చింది. ఆయన చేసిన ఆ గొప్ప పరిచర్య 4 ఏళ్లలో భయంకరమైన కఠినత్వం కలిగిన రెడ్ ఇండియన్స్ మొత్తం మార్పు చెందారు, యేసును అంగీకరించారు. కారణం ఏంటయ్యా, కొన్ని సంవత్సరాలు చెప్పినా మారిన ఈ జనం 4 ఏళ్లలో ఇంత గొప్ప పరివర్తన, ఇంత గొప్ప ఉద్యమం ఎట్లాగను కలిగిందని అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అనుదినము ఆ మంచు గడ్డల పైన మోకరించి డేవిడ్ బ్రైనార్డ్ అని ఆయన ప్రభు సన్నిధిలో రెడ్ ఇండియన్స్ యొక్క మార్పు కోసం, రక్షణ కోసం, క్షేమం కోసం తన యొక్క ఆయుష్ తరిగిపోతుందని ఎరిగి కూడా ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు గొప్ప ఉద్యమాన్ని అక్కడ రగిలించాడు. రెడ్ ఇండియన్స్ కాస్త యేసును అంగీకరించే వారిగా చేశారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది, మనం ప్రాణం పెట్టి అంత త్యాగం చేయకపోయినా మన ప్రక్కనున్న వారి క్షేమం కోసం, సంఘంలో ఎవరైతే ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో, ఆపదలలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, మార్చబడని పిల్లలతో ఎంతమంది అయితే మారిన కుటుంబాలలో కొందరు నలిగిపోతున్నారో అలాంటి వారి యొక్క విడుదల కోసం సమర్పణ కలిగి, త్యాగశీలత కలిగి ప్రార్థన చేసే ఆ మంచి గుణాన్ని దేవుడు మనకు దయచేయునుగాక.